అందరికీ భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చూడండి, ఈ రోజుకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఎంతో మంది పోరాటాలు చేసిన తర్వాత, ఎంతో మంది పోరాటాలు, ప్రాణ త్యాగాలు, ఎన్నో ప్రొటెస్టులు చేసిన తర్వాత వచ్చింది ఈ భారతదేశానికి స్వతంత్రం. కానీ ఈ రోజు కూడా మనం చూసినట్లయితే భారతదేశంలో ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంకా పెరగలేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ప్రశ్నించే గొంతు లేకపోవడం వల్లే. కానీ అలాంటి ఒక అద్భుతమైన మార్పు, ఒక చారిత్రక మార్పు, ఒక హిస్టారిక్ చేంజ్ అనేది మనం ఈ సంవత్సరం చూసాము. చూడండి, ఒక గూస్ బంప్స్ లాంటి విషయాలు ఇవి. వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్, వితౌట్ ఎనీ పొలిటికల్ లీడర్, వితౌట్ ఎనీ ఫేమస్ పర్సనాలిటీ, వితౌట్ ఎనీ యాక్టర్, కొన్ని వేల లక్షల మంది జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ప్రశ్నించారు. సిజేపీ రూపంలో ప్రశ్నించే గొంతును మనం భారతదేశంలో చూసాం. ఇది ఎలాంటి మార్పు అంటే భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళే ఒక మార్పును తీసుకురాగలిగే ఒక మార్పు ఇది. ఎందుకంటే ఎక్కడైతే ప్రశ్నించే గొంతు ఉంటుందో అక్కడ మార్పు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు మనం చూసినట్టయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది లేదు. ఈరోజు పిల్లలు చదువు కోసం స్కూల్కి వెళ్తే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అదేవిధంగా రైతులు మనం చూసుకున్నట్లయితే ఒక రైతు తన పిల్లలను రైతుగా ఎంత మాత్రం చేయాలనుకోవటం లేదు. స్కూల్స్ ఉన్నాయి, రైతులకు ఎన్నో పథకాలు ఉన్నాయి, కానీ క్వాలిటీ అనేది లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్ లో లేదు. అదేవిధంగా రైతులను చూసుకున్నట్లయితే రైతుల కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి, కానీ ఆ పథకాలు రైతులను నష్టాల నుంచి, కష్టాల నుంచి బయటికి తీసుకురాలేకపోతుంది. అంటే క్వాలిటీ అనేది లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఈ రోజు వరకు కూడా భారతదేశంలో బిల్ట్ కాలేదు. కానీ ఇప్పుడు మనం భారతదేశంలో చూసినట్లయితే మార్పు అనేది వచ్చింది. ఇది ఒక అద్భుతమైన మార్పు, ఒక హిస్టారిక్ చేంజ్ గా మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరు నేనైనా సరే, ఒక పొలిటికల్ లీడర్ అయినా సరే, తాను చేస్తున్న పనికి ఒక అకౌంటబుల్ గా ఉండాలి. ఒకవేళ అతను అకౌంటబుల్ గా లేకపోతే అక్కడ ప్రశ్నించే గొంతు ఉండాలి. అప్పుడు మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరో విషయం నేను చెప్తున్నాను, భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను. ఎవరైతే అన్యాయం చేస్తారో అలాంటి వాళ్ళను మనం వదలకూడదు. మరి ఎవరైతే నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఉంటాడో అలాంటి వాళ్ళను వదులుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.